బోయినపల్లిలో ఉన్నాము. బోయినపల్లి చెరువు దగ్గర వీళ్ళందరికీ కూడా పక్కన నివాసం ఉంటున్న గ్రామస్తులకు కానీ అలాగే స్థానికులు ప్రతి ఒక్కరు అక్కడ పని చేసుకుని బతికే ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందనమాట. హైడ్రా అనేది చిన్న పెద్ద కుల మత భేదం లేకుండా అందరి మీదకి దూసుకెళ్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్న మన గుడికి కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ గుడికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ గుడికి ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఈ గుడికి కూడా నోటీసులు ఇచ్చారని ప్రతి ఒక్కరు కూడా పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనోవేదాలు కానీ ప్రతి ఒక్కల బాధని కూడా మనం అర్థం చేసుకుని వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటారో చూద్దాం. ఈ హైడ్రా కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేయడం దాని వెనుకున్న ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. ఆ చెరువు పక్కన ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు వాళ్ళ ఇళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల వల్ల వాళ్ళకి 7 రోజులు గడువు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఆ రోజు ఆ గడువు పూర్తవడం కూడా జరగడం చూస్తూనే ఉన్నాం మనం. వాళ్ళ మీదకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళ ఇల్లు కూలుస్తారా, కూలవరా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి స్థావరాలను పక్కన ఏర్పాటు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా ప్రభుత్వానికి, మనం తెలుసుకుందాం. వాళ్ళ బాధలు విని మనం వాళ్ళ బాధలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చారా మీకు? నోటీసులు ఇచ్చారు. ఏమైంది? 7 రోజులు టైం పెట్టారు. ఇల్లు కూరగొడదాం కాల్ చేయాలని చెప్పారు. అంటే మేము కాల్ చేయము, సచిన బతికిన అయినా ఉంటాం. మాకేం లేదు, ఎక్కడేం లేదు. ఊళ్ళలో ఉంటే అమ్ముకొని వచ్చి కట్టుకొని ఉన్నాం. కూలని అలా చేసుకొని వచ్చి ఒకటి తిని ఇట్లా వందాం. ఎన్ని గజాలు ఉంది మీకు? 40, 50, 60 ఇట్లున్నాయి అన్నీ. 100 లేవు, 2 ఎకరాలు లేదు, 3 ఎకరాలు లేదు. అంతా మామూలుగా అధికారం వాళ్ళు ఇచ్చిన నోటీసుల ప్రకారమే మీరు కట్టుకున్నారా, లేకపోతే ఎట్లా కట్టుకున్నారు మీరు? అంటే దొంగతనంగా ఏం కట్టుకోలేదుగా? దొంగతనంగా కట్టుకోలే, మాకు అమ్మిర్రు. పర్మిషన్ అన్ని తీసుకున్నాం. నల్ల బిల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉంది, డెస్కాయ ఉంది, రోడ్లు పడ్డాయి, కరెంట్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. ఇవ్వాలి ఇంతవరకు కూలకూడదని ఈ దేవేంద్రుడు కూడా వేస్తాడు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఎట్లా మరి మీరు అందరూ ఓట్లేసి గెలిపించారు ఆయన్ని? మంచిగా ఎత్తడానికి కూడా చెడ్డ చేస్తాడు. ఏం చేస్తాం? కేసీఆర్ 10 ఏళ్ళు గెలిచాడు, ఆయన ఏం ప్రాబ్లం లేదు, మాకు మంచిగా ఉంచాడు. ఆయన ఇంకా ఆయనకన్నా మంచిగా చేస్తాడని ఈయనకైతే ఈయన మొత్తం కూడా ఊరిపోతాడు. ఎట్లా మరి ఎంతమంది ఫ్యామిలీలు ఉంటాయి ఇక్కడ? 300-500 మంది ఉంటారు. 500-600 ఫ్యామిలీలు ఉంటాయి ఈజీగా. ఇచ్చారా నోటీసులు? 125-130 వచ్చినాయి. అందరికి ఇస్తారా? అందరికి ఇస్తారంట. ఎట్లా మరి ఇప్పుడు గూల్ పేస్తా అంటే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేసుకొని బతుకుతారు? చెరబడేసి చంపేవాను, కూల కొట్టుకొని ఏం చేసుకుంటూ చేసుకోమను. ఫస్ట్ మిమ్మల్ని ఏమైనా చేసినాక మీ ఇంటి మీదకి పోవాలంటావు అంతే. మరి మీరు ఒకవేళ ఎన్ని కాదు వాళ్ళని వీళ్ళని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి అన్నీ చేసి తర్వాత మరి ఇల్లు కూలిపేస్తే ఏంది పరిస్థితి? ఏంది మరి పరిస్థితి? సవాలే, ఏం లేదు, ఎరగలేదు, ముంగట్లేదు. అంతేనా? వసుకొని సవాలు, లేకపోతే సెర పడాలి, లేకపోతే జేసీబీ కింద పడాలి. అంతే అంతే. ఏం చేసినా కానీ మీ దగ్గరికి మిమ్మల్ని దాటుకున్నాకే ఇళ్ళ పైనకి వెళ్ళాలంటారు. మరి ఒకవేళ సరే మీకు ఇల్లు కూలుపుతారు, ఇక్కడ కూలిపేసి మీకు వేరే కాడ జాగిస్తా అంటారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏమాది మాకే కావాలి. మీరు కష్టపడి మార్కెట్ దగ్గర కష్టపడి కట్టుకున్నాం. ఈ కూలీలు చేసుకుని దగ్గర ఉంటుంది, అది తీసుకుపోయి కొన్ని ఎత్తే మేము పనికి వెళ్ళిపోతాం. అంతేలే. ఒకవేళ వేరే కాడ ఇచ్చిన పని చేస్తారు, మార్కెట్లో కూలి పని చేస్తారు. ఈ కూలి ఆ కూలి వేసుకొని పోతాం. మాకు నౌకర్లు లేవు, జాబులు లేవు. 400, 300, 500 ఇట్లా వేసుకొని పోతాను. అవి కూడా బతకదా? కోట్లు ఉన్నాయి మీకు, మాకైనా మస్తురా చేసుకుంటే తిన్నట్లు లేకుండా అన్నట్లు. 2 రోజులు పని ఇవ్వకుండా ఉపాసం ఉండాలి. అంతే. చూద్దాం. అందరం కలిసి పోరాడితే ఇది ఆగే అవకాశం ఏమైనా ఉంది. అందరు కలిసి పోరాడండి. పోరాడుతున్నాం. ఎమ్మెల్యే వచ్చాడు, కార్పొరేటర్ వచ్చాడు, పోనీయా కలెక్టర్ వచ్చింది, ఇట్లా రాజేంద్ర వచ్చాడు. పోనీయా మేము కొట్లాడతాం, ఏం భయపడకూరి, మంచిగా ఉండరు అని చెప్పారు. ప్రజల్లో ఐక్యత ఉండాలా, అందరు కలిసి పోరాడాలి. మీరు అందరు కలిసి పోరాడితే ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? పోరాడుతున్నాం అందరి దగ్గర, ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ఆట కిరా తీసుకొని. ఓకే. ఆయనకి వచ్చిన మొన్న 2 రోజుల కిందనే అందరు వచ్చి మాట్లాడారు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే ఆయన పేరు ఏమిందో, ఒకటి పేరు ఉంటాడు, ఆయన పేరు తెలియదు. నిన్నాక మొన్న వచ్చాడు. మరి ఆయన ఏమన్నాడు? ఎక్కడ బాబు భయపడకూరి, మేము ఉన్నాం, మేము మాట్లాడదాం, ఏం కాదు చెప్పాడు.
చూద్దాం, అందరం వెయిట్ చూద్దాం. ఇంకా ఉంది కదా, టైం ఇచ్చారు, అయిపోయింది, టైం కూడా అయిపోయిందా? టైం అయిపోయింది. బియ్యం తెచ్చుకొని అవి 2 రోజులు గడుపుకొని తింటిమి. రేవంత్ రెడ్డి మమ్మల్ని ఓటేయి అని అయ్యో పాపం ఆయన కూడా గెలవాలని మేము ఓటు ఎత్తివి. వేసినందుకు ఇట్లా చేసుడు ఆయనకు ఒకటి న్యాయమేనా? చెప్పు. ఎంతమంది మీరు ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీ వాళ్ళంతా? మేము 10 మంది ఉన్నాం. 10 మంది. ఇప్పుడు ఒకవేళ అభ్యంతరంగా ఇవన్నీ కూల్ చేసి మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తాం బిడ్డ? ఇళ్ళనే ఆయనతో మమ్మల్ని చంపి బొంద పెట్టి ఆ కుఫిలింగ్ వచ్చి ఆయనతో కులగొట్టుకొని ఆయనే ఉండని మరేం చెప్తాం? 10 మంది పావిడి మేము చిన్న పిల్లలు. కూలి చేసుకుంటూనే వెళ్తుంది మీకు? కూలి చేసుకుంటూనే వెళ్తుంది బిడ్డ. మా మగోళ్ళు తెల్లారులెత్తే 4 గంటలకు పోయి మార్కెట్లకు పోయి 4కి 3 గంటలకు మళ్ళీ ఇంటికి వస్తారు. పొద్దుగాల 4 గంటలకు పోయి వచ్చి మళ్ళీ తానం చేసుకొని అన్నం తిని కొసేపు వండుకుందామా అనే వరకు ఇదొక్క బాధ. మాకు తెల్లందాకా నిరదలు ఉంటలేవు, పొద్దున దాకా నిరదలు ఉంటలేవు. మేము కట్టం చేసుకొని కొనుక్కొని కట్టుకున్నాం, సంపాదించుకొని కట్టుకోలే. మేము మా చెమట తీసేసి మేము ఊళ్ళో పోయి మీ జాగా అమ్ముకొని తెచ్చుకొని కట్టుకున్నాం. ఉట్టిగా మేము అపాలించుకోలే, మేము పైసలు పెట్టి కొన్నాం, కూలీ నాలు చేసుకొని కట్టపడి కట్టుకుంటుమి. ఇప్పుడు ఇట్లా చేసుడు ఆయనకు న్యాయమేనా చెప్పు? ఓటు వేసినాం గెలవాలని, అందరికీ వేసినాం, ఆయనకు కూడా వేసినాం. వేస్తే ఇట్లా చేస్తాడు ఆయనే? ఇక ఆయనకే దయ ఉండాలి మావిన. అయ్యో పాపం బీదోళ్ళు అయిరి ఎడతారు ఎట్లా అని చెప్పి మావిన దయ కలిగి మర్చిపోవాలి. ఆయనే మర్చిపోతే అయ్యో ఆయన ఒక దేవుడు కదా అని ఆది చేసుకుంటాం బిడ్డ. ఇక ఇంతకు తప్ప మేమేం మాట్లాడం బిడ్డ. మీకు కూలి చేసుకుంటేనే బిడ్డ నోట్లోకి పోతాయి. అన్నం కట్టం చేసుకుంటేనే కూడా కూలిపితే మరి మీరు ఏడా పోయి తింటారు, ఏడుంటారు? మీకు మీరు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి ఇక్కడ? 40 ఏళ్ళ మేము వచ్చి. 40 ఏళ్ళ నుంచి మీకు ఈ నోటీసులు కానీ మీకు పర్మిషన్లు కానీ అన్ని ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చింది అప్పట్లో? ఏ గవర్నమెంట్? 40 ఏళ్ళ క్రితం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు అన్ని ఇచ్చింది, అంతేనా? మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కూల్ చేస్తా అంటది. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటుంటే మమ్మల్ని ఇంట్లో చంపేసి ఇక ఆయనతో ఆయనే ఉండని. ఇక మరేం చేస్తాం బిడ్డ? ఇక అంతగా తప్పి మా పిల్లలు మా అమ్మల అలానే కూడిపోయాయి. ఆయనకు న్యాయం అయితే మరి ఏం చేస్తాం? ఇక తలకాయ నొత్తంది బిడ్డ. మాట్లాడి మాకు తిండికి కూడా వెళ్తలేదు. మా వాళ్ళు పొద్దుగాల వేయరు, మాకు నిరదలు ఉంటలేవు బిడ్డ. బాధ అర్థమైందమ్మా, మాకు మీ బాధ అర్థమైంది. అసంటి బండ్లు సపడే వరకు భయం అవుతుంది. ఇప్పుడు మీ అసంటి వాళ్ళు ఎత్తే భయం అవుతుంది. ఆ బండి మా వాళ్ళదేనా, వీళ్ళు మా మనసులే అని ఊకుంటుంది. మీరు కొత్తగా ఆగిపోయే వరకు భయపడమా బిడ్డ? భయపడతారు. ఎప్పుడు వచ్చి ఎవరు వచ్చి గూలుస్తారా ఏంది? కంటి మీద మీకు కునుకు లేకుండా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చి పొద్దున్న దాకా పని చేయొచ్చి తెల్లందాకా నిరలు ఉంటారు. ఇప్పుడు అన్నారు ఇండ్లల్లా. ఇక ఇప్పుడు మేమే కూర్చున్నాం. గిట్టనే వాళ్ళని అత్తే ఇక లేపుతాం వాళ్ళను కూడా. మేము కూడా కొంచెం అంటాం. ఎక్కడేం లేకున్నా ఇన్ని గిలాసడని మంచినీళ్ళు తాగి మా ఇళ్ళల్లో మేము వండుకుంటాం. మరి ఇండ్లు లేకుంటే ఇప్పుడు ఈ రోడ్డు మీద కూర్చుంటాం, మనకు చలి పెడతలేదా బిడ్డ? 4 శినుకులు పడతాయి. ఈ శినుకులకు కూర్చుంటామా? గిలాసడని ఆకలి అయితే గిలాసడని నీళ్ళు తాగి ఇంట్లో కొంచెం వండుకుంటాం. మరి ఆ నీడ లేకుంటే మేము ఎక్కడ పోతాం? మేము ఏడుంటాం చెప్పు? ఆయననే ఆలోచన చేసుకోవాలి. అయ్యో బీదోళ్ళు అయిరి ఎట్లా అని చెప్పి ఆయనగా మావిన దయగలగాలి. నమస్తే అమ్మా. మాకు గిఫ్ట్ అనేసి ఇచ్చేసిపోయారన్న నోటీస్ ఇచ్చినాక నేను దేంది నోటీస్ అని అంటే గవర్నమెంట్ తరపు నుండి వచ్చింది అని అన్నారు. గవర్నమెంట్ తరపు నుండి వచ్చింది అని అంటే నేను సరే అనేసి ఎందుకు దేని కొరకు వచ్చింది అని అడిగిన. నేను అడిగితే వాళ్ళు అన్నారు కదా, లేదు నువ్వు ఒక సంతకం చేయి అని అన్నారు. సంతకం చేస్తా కానీ దేంది అది చెప్పు అని అంటే నీకు గిఫ్ట్ వచ్చిందమ్మా అన్నారు. గిఫ్ట్ వచ్చిందని అంటే సరేలే అనేసి నేను సంతకం చేసినాక నీ ఇల్లు కూలిపోతుందమ్మా నోటీస్ వచ్చిందని చెప్పారు. అట్లా చెప్పగానే మీరు ఏమన్నారు? నేను అన్నా డబల్ బెడ్రూమ్ దేమో అనేసి నేను సంతకం చేసినాక ఇది మీరు చెప్పింది తప్పు కదా, సంతకం చేయకముందు చెప్పిన ఉంటేనే మేమేం చేయకపోతుంటిమి అని అడిగితే ఆమె కింద ముఖం వేసుకొని వెళ్ళిపోయింది. ఎట్లా మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కూల్పేస్తా అంటే మీ పరిస్థితి ఏంది? మాకు కూలిపోవద్దు, మా ఇండ్లు మాకు కావాలి. ఆయన నోటీస్ రిటర్న్ తీసుకోవాలి అంతనే. మా ఇండ్లు మాకు కావాలి. ఒకవేళ వాళ్ళందరూ ఇప్పుడు కూల్పేస్తా అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉండాలి? మేము కిరాయిలు కట్టడానికి లేదు. మేము ఇళ్ళలో పనిచేసేటోళ్ళం మేము అంతనే.
మేము ఇళ్ళలో పని చేసుకొని వచ్చి బతికేటోళ్ళు. ఇప్పుడే వచ్చిన నేను ఇంటికి వెళ్ళి పని చేసుకొని. మీరు పని చేసుకుంటూనే మీకు వెళ్తుంది, అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు ప్రభుత్వం అట్లా చేయడానికి అట్లా చాలా తప్పు, చాలా తప్పు. మేము 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళకే లీడు ఉన్నా నేను. నా చిన్న చిన్న గుడ్డులు ఉన్నారు, మన్మరాన్లు ఉన్నారు నాకు. నేను కూడా పైసలు పెట్టి కొనలేదు అనేసి కాదు, మేము కబ్జా చేయలే, మాకు తెలియదు ఇదంతా. అన్ని పర్మిషన్లు తీసుకొని ప్రభుత్వానికి దగ్గర పర్మిషన్లు తీసుకొని మీరు ఇవన్నీ కట్టారు. కట్టినాం మేము. మాకు కరెంట్ బిల్ వస్తుంది, నీళ్ళ బిల్ వస్తుంది, టెక్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. మళ్ళీ మేము ఇవన్నీ కడుతున్నాం కదా, ఎందుకు గులగొట్టాలి? అప్పుడు టెక్స్ వచ్చినప్పుడే మాకు ఆపేసేది ఉండే, మీది ఇది కబ్జా చేసిన ఇల్లాం అనేసి. అప్పుడు ఆపంది, ఇప్పుడు ఆపుతామని అంటే లాభం. మేము ఇన్నేళ్ళకెళ్ళి మేము ఉండి ఇప్పుడు మేము ఇంత పైసా పెట్టి ఖర్చు పెట్టి కట్టించుకొని ఇన్ని సంవత్సరాలు ఉండబట్టికి అయ్యింది. అయినా మేము ఓట్లేసి గెలిపించి లాభం ఏమొచ్చింది మాకు? అంతే. ఇప్పుడు మీరు కరెంటు బిల్లు అవన్నీ కట్టారు కదా, కట్టినప్పుడు మీరు ఇన్ని రోజులు కరెంటు బిల్లు ఎట్లా కట్టారని మీరు అడగలేదా? అడిగినాము. ఎంతమంది మీడియా వాళ్ళు వస్తే అంతమందికి అడిగినాము. అంతమందికి అడిగితే మీరు కట్టిర్రమ్మా, అది మీరు కబ్జా చేసి అమ్ముకున్నారు వాళ్ళు అని అంటే, వాళ్ళు అమ్మితే మేము తీసుకున్నాము. మాకు ఇట్లా మోసం చేస్తారని మాకు తెలియదు కదా. ఏమంటే ఉన్నోళ్ళ మీద చూసుకోవాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు అవి చూసుకోవాలి, కానీ మా తానికి వస్తే మేమేం చేస్తాం? ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఇచ్చారు గడువు? ఎన్ని రోజులు ఇచ్చారు మీకు? మాకు వారం రోజులు ఇచ్చారు, వారం రోజులు గడిచిపోయింది. అయిపోయింది, ఇవాళతో గడిచిపోయింది. మరి ఎట్లా మరి ఒకవేళ వాళ్ళు వచ్చి చేస్తారంటే ఏం చేస్తారు మీరు? ఏం లేదు, మేము ట్రక్ కిందకి పడతాం, సస్తాం అంతనే. మా మీదకి వెళ్ళి మా ఇంట్లో గులగొట్టుకొని ఆయన బిల్డింగ్ కట్టుకొని మంచిగా ఏమని చేసుకొని బతకని అంతనే. మళ్ళీ మాకు అంతకు మించి ఏం లేదు. మేము చిన్న చిన్న పిల్లలకు తీసుకొని మేము ఎక్కడ పోవాలి? మేము ఇంట్లో కిరాయిలు 10,000 12,000 కట్టలేము. మాకు ఏదో 6,000 7,000 వస్తుంది, అందులోనే మేము పూట గడుపుకుంటాం. ఇప్పుడు అయింది 60 రూపాయలు కిలో అయింది బియ్యం. 60 రూపాయలు బియ్యం తినాలన్నా మేము ఇళ్ళకి కిరాయికి ఉండాలి. మీకు రేషన్ రాదా? రేషన్ కార్డు కూడా చేస్తామని అన్నాడు, చేయలేదు. అంతకుముందు రెడ్ కార్డు ఉన్నది అని చెప్పిండు, అది లేదు. వైట్ కార్డు చేయించుకోవాలన్నారు, వైట్ కార్డు చేయించుకుందామంటే ఏది లేదు. ఇప్పుడు అందరు కలిసి పోరాడితేనే అర్థమవుతుంది మీకు, అందరు కలిసి పోరాడాలా. పొద్దున 5 మంది వచ్చినుండే, మేము అడిగినాము ఎందుకు వచ్చిరమ్మా అని అడిగిన. అంటే ఏం లేదు అంటారు. ఏం లేదు ఎందుకు వస్తారమ్మా మీరు అని అన్న. వాళ్ళ దగ్గర మొత్తం మ్యాప్ ఉంది, మ్యాప్ ఉంటే ఫోటోలు ఎందుకు తీస్తున్నారమ్మా మీరు అది అడిగిన. ఏం లేని రీజన్ అన్నా చెప్పాలి కదమ్మా, వచ్చిరు ఎందుకు? మేము బి గరీబోళ్ళమే కదా, ఇలా చేయడం మంచిదేనా? ఏమన్నా రీజన్ ఉంటే చెప్పండి, ముఖం చెప్పని చేయండి. మీరు అల్లా టప్పకు వచ్చి తీసుకొని పోతే బాగుంటుంది అది. అల్లా టప్పకు వచ్చి మీరు మ్యాప్ తీసుకొని వచ్చి ఫోటోలు తీస్తే అది మంచిగా ఉంటుందా? మంచిది కదమ్మా. అది ఏమన్నా చెప్పేస్తుంటే రీజన్గా చెప్పండి, 10 మంది కూడా చెప్పండి. మీరు వచ్చి ఫోటోలు తీసుకొని మీ అంతలో మీరు పోతే బాగుండదమ్మా అని నన్ను అంతే అన్నవరకు అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోయారు. ఇక ఎట్లా మరి ఇప్పుడు గూల్పేస్తా అంటున్నారు కదా, మీరు ఏం చేస్తారు మరి? మీరు మేము ఇక అందరినీ ఎమ్మెల్యే మళ్ళా ఎమ్మెల్యేని వాళ్ళని కృష్ణారావుని వాళ్ళందరినీ చేస్తే వాళ్ళు అన్నారు తీయం ఇదంతా కూల్పము అది ఇది అని చెప్తున్నారు. ఇక వాళ్ళ దయ, ఇక అంత భగవంతుని దయ ఉన్నది ఉంటుంది లేదు అంత బాగుంది. ఇది మాకు ఒక 8 days అవుతుంది, ఇప్పుడు 9 days ఇయ్యాలకి 9 days అయింది. ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు. ఇంకా తీస్తాం అంటారు కానీ ఇంకేం రెస్పాన్స్ రాలేదు. ఇక ఆయన నమ్ముకున్నాం. ఆయన ఏం చేస్తారంటే పేదల గురించి చూడాలి కదా. అక్కడ అపార్ట్మెంట్ ఉన్నది, మార్కెట్ షేర్లోనే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు పేట్లా మార్కెట్ తయారైంది. మా ముంగడ నేను 54 years ఇప్పటికి. చంద్రబాబు నాయుడు పేట్లా అది మార్కెట్ తయారైంది. అప్పుడు అది గంగాయి బట్టి అంటుండే దాన్ని. అప్పుడు మొత్తం చెరువే ఉండదు. ఆ చెరువుని మొత్తం ఒక 5-6 ఇండ్లు ఉండే అక్కడ, పెంకల ఇల్లు. ఆ పెంకల ఇల్లు మొత్తం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టి అది ఎవరు పడితే వాళ్ళు గుంజుకోవడం జరిగింది. అది అంతే. గుడికి కూడా నోటీసులు ఇచ్చారంట. గుడి తీయడానికి ఎవరికి హక్కు ఉంటుంది? ఎవరికి ప్రభుత్వం అయితే హక్కు ఉంటుంది కదా. అందరూ కలిసి పోరాడతారా? ఇగో చనిపోయిందానికి సిద్ధం, కానీ 7 దాకా అయితే అర్థం. అన్నం తినకుండా తిండి తినకుండా నైట్లు పగలు మెలకనే ఉంటున్నాము. తిండి అన్నం తినకుండా ఎందుకు ఉండాలా? తినాలా, మంచిగా పోరాడాలా. అందరు కలిసి పోరాడితే మీకు ఏదన్నా ఒకటి దక్కుతుంది. కూడా ఏంటంటే భయం అయిపోయింది కదా, దానివల్ల ఏందనేది అది మొత్తం బిజినెస్ అనేది ఏంది అందులో ఆలోచన లేకుండా అయిపోతుంది. మొత్తం దీని మీదనే జ్ఞాపనం అయిపోతుంది. పనులకు కూడా వెళ్తలేరు మీరు? పనులకు గిన్నెలకు ఏం లేదు, పనులకు ఇంటి దగ్గరనే, దానివల్ల ఇంకేం లేదు. ఇక ఎట్లా గడుస్తుంది మరి మీకు పూట? ఎట్లా గడుస్తుంది? నాకు తిప్ప ఏం లేదు అసలు. పిల్లలు అయితే ఏడుచుకుంటూ కూర్చున్నారు. డాడీ ఎట్లయితే డాడీ మనం ఇట్లా ఇన్ని రోజులు వచ్చినాము, రోడ్డు మీద మనం కిరాయి కట్టగలుగుతామా లేదా
మొత్తం ఇదే పరిస్థితి. బయటికి పోయి మీరు ఏడా బతుకుతారు అసలు? మీరు బతకగలిగే స్కోప్ కూడా లేదు. ఎక్కడికి పోయినా 8,000 10,000 రెంట్లని, కరెంటు బిల్లులని అన్ని అయ్యని ఇయ్యని అన్నీ ఉన్నాయి. మీరు ఎట్లా ఉంటారు అలా బయట? అదే పిల్లలు అదే అంటారు, ఇట్లా ఉంటాం డాడీ మనము ఇప్పుడే చదువుకుందామా అది ఇది అంటారు, ఏడుస్తున్నారు. పొద్దున రాత్రి కొంచెం మా ఇంటి దగ్గరికి వస్తే మీకు కల్లా మొత్తం క్లియర్గా చెప్తాం. మా సిస్టర్ ఉంది, పాత మనుషులు మీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ రిజిస్ట్రేషన్ బి చేయించినాము. అందరు కలిసి పోరాడితేనే మీకు ఏదైనా దక్కుతుంది. పోరాడకుండా ఒకరిది అని చూసుకుంటే దక్కదు అనిపిస్తుంది నాకు. అందరం కలిసి పోరాడుతున్నాం కదా దీని గురించి. అంటే అందరు అంటున్నారు మేము అందరం కలిసి పోరాడుతాం, మాకు వాళ్ళు వీళ్ళని కదా, అందరం కలిసి పోరాడి మేము ఏదైనా తీసుకొచ్చుకుంటాం. అందరం కలిసి పోరాడతాం, అందరం కలిసి చేస్తాం దీని గురించి. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మొత్తం ఇక్కడనే ఉంటాం మేము. తీసినవి ఇక్కడనే ఉంటాం, ఎండనే గుడిసెలు వేసుకుని బతుకుతాం ఇక్కడ. మాకైతే మెయిన్ అయితే ఎవరు పెద్దోళ్ళు ఉన్నది వాళ్ళ గుళ్ళ కొట్టండి, పెద్దోళ్ళు ఉంది వాళ్ళ గుళ్ళ కొట్టేసి. అదే పెద్దోళ్ళని వాళ్ళ కబ్జా చేసి చెత్రి మొత్తం కబ్జా చేసి జాగానే వాళ్ళకి 3,500 మళ్ళీ వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళకి బిల్డింగ్ ఉన్నాక 3,500 4,500 గజాలు జాగా ఏముంది కీడాలి. మీ ఎన్ని గజాల్లో ఉంది మీ ఇల్లు? మాది ఒక 71 ఉన్నది, 100 గజాలు ఒకటి ఉన్నది. మా మమ్మీది ఒకటి సిస్టర్ది, అంతే. మేము ఇక మా పేరు మీద లేదు, వాళ్ళ పేరు మీద ఉంది, మేము అలానే ఉంటాము. ఇల్లు రాలేదా ఇప్పుడు గవర్నమెంట్ తరపున? ఇల్లు వస్తాయి, ఇల్లు ఇట్లా ఏం రాలేదు మాకు. ఎవరు రాసుకున్నారు వాళ్ళకి, ఉన్న వాళ్ళకి పెడుతున్నారు, లేని వాళ్ళకి నుంచి పెడతారు అంతే. ओके ना लाके दिए नोटिस कहीं का है पूछे तो गवर्नमेंट का नोटिस है बोले, तो नोटिस किस वजह का है बोलते नहीं खाली गवर्नमेंट से आपको नोटिस आया बोलते। मैं 3-4 बार पूछी कहीं के लिए है, कहीं के लिए गवर्नमेंट नोटिस बोले मेरे को, तो गवर्नमेंट नोटिस बोले, इनको गिफ्ट बोले आंटी को। तो ला के दिए बाद में से आपका नाम लिखे, घर जिसके नाम पर है उसका नाम लिखे बाद में से साइन करो बोले, मोबाइल नंबर दियो बोल तो दिए बाद में से बोले कि गवर्नमेंट की जगह पे आप घर बना के है बोल के नोटिस दिए। उससे पहले नहीं बोले नोटिस ये घर का है, लैंड का है, ओन हाउस सही नहीं बोल रहे लोग। नोटिस देने से पहले सिग्नेचर ये सब ले लिया बाद में से जब बोल रहे। ओके हाँ कितने दिन दिया? कितने दिन दे के भी देखो 1 हफ्ते के ऊपर हो गया। 7 दिन का नोटिस है, 7 डेज बोल के लिख के है उसके ऊपर। మరి ఏం చేస్తారు మీరు ఒకవేళ ఇల్లు కూల్స్తే ఏం చేస్తారు? क्या अभी नहीं, इधर ही रहते हम लोग, हमारा घर हमारा कुछ होना। బాసన్ల పని చేసుకుంటాం సార్, బాసన్ల పని చేసుకుంటాం, ఇళ్ళలో పని చేసుకుంటాం. నాకు 6 మంది పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు. ఇంత ఇల్లు కూలో 4 లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఎక్కడ వెళ్ళిపోతాం సార్? ఎట్లా నోటీసులు ఇచ్చారుగా మీకు? నోటీసులు ఇచ్చి సార్ మాకు నోటీసులు ఇచ్చిర్రు. అవి రోజుల గురించే తెలంగాణకు వచ్చి గుల కొడతారు, అది గుల కొడతారు, ఇది గుల కొడతారు. మాకు టెన్షన్, తెలంగాణ నిద్ర పడతలేదు, చేస్తలేదు. మేము మా అప్పులు ఎట్లా తీరాలి, మా అప్పులు తీరాలని మేము మాకు టెన్షన్ ఉంది. అప్పులు ఇల్లు ఉంది కదా, మెల్లగా తీర్పుకుంటామని మేము అనుకున్నాము. ఇప్పుడు ఇల్లు పోతే ఆకాశానంగా అంటే ఎట్లా సారు? మేము ఓటేసినాము, అన్నీ వేసినాము, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. అన్నీ కట్టినాక మాకు ఎందుకు 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి మేము కడుతున్నాం కరెంట్ బిల్లు, నల్ల బిల్లు. మీరు ఎన్ని పర్మిషన్లు తీసుకొని ప్రతి ఒక్కటి పర్మిషన్ చేసుకొని కట్టుకునే ఇల్లు ఇవన్నీ? అన్ని పర్మిషన్ తీసుకొని కట్టుకునే ఇల్లే, ఉట్టి ఏం కట్టుకోలేదు సార్. మేము అన్ని పర్మిషన్ తీసుకొని కట్టుకునేది ఇల్లే మాయి. పర్మిషన్ లేకనే ఇల్లు వాళ్ళు కట్టనియరు. అన్ని పర్మిషన్, ట్యాక్సులు అన్నీ ఉన్నాయి మాకు. అన్నంగా పిల్లల తల తీసుకొని ఎక్కడ పోతాము? ఒక్కొక్క పిల్లలకి తాను సంపాదించుకొని 10 గదాలు ఆ పిల్లలకు ఆస్తి ఓరకట్నంకి దిక్కిద్దామని 10 గదాలు ఎక్కువ సంపాదించుకునొచ్చు. ఉన్న ఇల్లు పిల్లలకు రాసిద్దామని అనొచ్చు. అలా పెళ్ళిళ్ళు కూడా కావాలి సార్. 6 మంది ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఒక కొడుకున్నాడు. మరి వాళ్ళకి కూడా ఆధారం ఉండాలి కదా. ఇంత ఆధారం ఉందానే కదా మన పిల్లలకి ఇద్దామని. ఒకరు కాకపోతే ఒకరికి ఇంత 10 గదాలు, వాళ్ళకు మంచిగా 10 గదాలు ఇద్దామని నాకు ఉంది 100 గదాలు. అంటే 100 గజాల్లో మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికిప్పుడు మీరు 7 రోజుల్లో ఖాళీ చేయండి అని అంటున్నారు కదా, మీరు ఏం చేస్తారు మరి? చేయొద్దు సార్, మా ఇల్లు మాకు ఉండాలి, మా పిల్లలకు ఉండాలి ఆధారము. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి మేము సంపాదించింది వేస్ట్, మా పిల్లలకు ఎట్లా ఆధారము? మా పిల్లలు ఇంటికి ఇస్తే పోతలు, మాకేం ఆస్తులు లేవు. ఇళ్ళ పని చేసుకుంటాము, కూలి పని చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాం సార్. మాకు దయచేసి మా ఇల్లు మా దగ్గరికి రాకూరి, గరీబ్ గాలం మేము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.